ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. యూదా ఇస్కరియోతు ప్రియమైన శిష్యుల్లో 12 మందిలో ఒకడై ఉండి ఎదుటికి వచ్చి ఉన్నాడు. ఒలీవ కొండ దగ్గర యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించి 12 మంది శిష్యులు ఆ ప్రాంతంలో ఉన్నారని ఎరిగి యూదా ఎదుటగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వాడి యొక్క ఉద్దేశమును ఎరిగినవాడై యూదా అనబడిన వాడు ఆ గుంపుగా ఉన్న వారందరిలో 12 మందిలో ముందుగా నడిచాడట. ఎందుకు? ముద్దు పెట్టుకొనుటకు, యేసుక్రీస్తు ప్రభువు ఇతడే అని గుర్తించుటకు, యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా యేసు యొద్దకు వచ్చాడు. ఆయన యొద్దకు రాగా యేసు ప్రభు సర్వం ఎరిగినవాడు కాబట్టి, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, వాడు ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదానిని చూచి, అనగా శిష్యులు వారందరూ చుట్టూ ఉన్న ఆ గుంపును చూశారు. చూసి కోపపడుతూ వారి వరలో కత్తి ఉంది కాబట్టి ఆ కత్తి తీసి చెవిని నరికి ఉన్నాడు. పేతురు ప్రధాన యాజకుని చెవిలో అది తగగా వాని కుడి చెవి తెగ కింద పడిపోయింది. అయితే యేసు ఈ మట్టుకు తాలుడి అని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. ప్రధాన యాజకుడు దాసుడు కదా, ఆ చెవిలో రంధ్రం ఉంది. ఎప్పుడైతే ఆ చెవి రంధ్రము గుండా ఈ కత్తి ఇలా తెగి కింద పడిందో, యేసుక్రీస్తు ప్రభు ఆ చెవి తీసి మళ్ళీ అక్కడే పెట్టి స్వస్థపరచగా ఆ చెవి అక్కడే అతుక్కుంది. బాగు చేసి ఉన్నాడు. వాని చెవి ముట్టి బాగు చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువును కూడా ప్రేమించే ప్రభు యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితేరా, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ, మరియు అంధకార సంబంధమైన అధికారమును అనెను. ఇది ప్రధాన యాజకులు, శాస్త్రులు, దేవాలయపు అధిపతులు, పెద్దలు చేసిన పని. వారితో కుమ్మక్కై ఉన్నాడు ప్రియా శిష్యుడు యూదా ఇస్కరియోతు. ప్రేమతో ముద్దు పెట్టుకొని ప్రభువుకు అప్పగించాడు. 30 వెండి రూకలకు నాణెములకు అమ్మి ఉన్నాడు ప్రభువును. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అపవాది గడియ. వారి యొక్క అంధకార సంబంధమైన కార్యములకు, అపవాది యొక్క తంత్రములకు వారు లోబడిన వారై ఏకీభవించి లోకరక్షకుడైన యేసు ప్రభును శిక్షకు అప్పగించి ఉన్నారు. ప్రభు
వారి పక్షంగా న్యాయము తీర్చే దేవుడు. ఆలోచన చేద్దాము. ప్రభు సహాయం చేయనుగాక.